పైసలు ఎట్లాగా ఉన్నాయి కాబట్టి నడిపిస్తున్నారు. షర్మిల కూడా ఇట్లనే నడిపించింది. ఆమె కూడా 150 మంది 200 మందిని వేసుకొని పాదయాత్ర చేసింది. ఏడవో వాళ్ళే ఉండేది, టెంటు గింటు అంతా రెడీ ఉండేది. కథం ఊర్లు ఊర్లు తిరిగిరి వాళ్ళు, తిరుగుడు. ఏమో కూడా పాదయాత్ర చేస్తే తెలియదు కానీ. సో కొంత డబ్బులు ఉంటే వ్యవహారాన్ని ముందుకు తీసుకెళ్ళొచ్చు. దాంతోనే ముడిపడి ఉన్నది కదా. సో క్యాడర్ని నడిపించాలన్నా, ఇంకేదైనా పార్టీ కార్యక్రమాలు చేయాలన్నా, మీటింగ్ పెట్టాలన్నా, ఇంకేమన్నా ప్రతిదీ డబ్బుతో ముడిపడి ఉన్నది. సో కాబట్టి ఆ డబ్బులు ఉన్నాయి, వ్యవహారం నడుస్తున్నది. ఎంతకాలం నడుస్తుంది మరి, ఎంతకాలం నడిపించగలుగుతారు? షర్మిల జెండా ఎత్తేసింది అప్పుడు. ఆమె ఇది అయితట్లేదు, నన్ను అసలు రిసీవ్ కూడా చేసుకుంటలేదు జనం అని ఆమె జెండా ఎత్తేసింది నుంచి. మరి ఇప్పుడు కవిత సంగతి సార్, కవిత తెలంగాణ కాబట్టి మరి ఏమైనా నిలబడగలుగుతుందా? ఆమంటే ఆంధ్రప్రదేశ్ అని ఒక ఆప్షన్ ఉంది కాబట్టి ఆమె వెళ్ళిపోయింది. అసలు షర్మిలతో ఎందుకు కంపేర్ చేస్తున్నాం మనం? ఇవన్నీ క్వశ్చన్ మార్క్స్. ఇవన్నీ ఏదేమైనా చేసినటువంటి ఆ 10 ఏళ్ల పాపాల్లో ఆమెది కూడా బాధ్యత ఉన్నది, ఆమెకు కూడా వాటా ఉన్నది, అన్నీ ఉన్నాయి. ఏమీ లేని పరిస్థితి నుంచి అన్నీ ఉన్న అద్భుతంగా సంపాదించేంత స్థాయికి వాళ్ళు ఎదిగినారు. ఇవన్నింటికి ప్రజలకైతే ఆన్సర్ చేయాల్సిందే, తప్పదు. సో అండ్ ఈమె మరి కింగ్ మేకర్ అవుతుందా, లేకపోతే ఇంకొక పార్టీని గెలిపించి ఓడించే దాంట్లోనైనా ఏమన్నా ఒక స్పాయిలరా ఇది అంటారు కదా, సో అట్లనన్నా ఏమన్నా ఒక పాత్ర పోషిస్తుందా, లేదు ఎటు కాకుండా పోతుందా భవిష్యత్తులో మనం చూడాలి. ఆంధ్రజ్యోతి అంటే ముందే చెప్పింది. ఎప్పుడయ్యా ఆంధ్రజ్యోతి చెప్పింది? ఆంధ్రజ్యోతి పేరు చెప్పిందా? ఇంత పెద్ద పేపరు, మీ కథ, మీ వ్యవస్థ పేరు చెప్పింది మేము. తెలంగాణ ప్రజా జాగృతి అనే పేరు చెప్పింది మేము. ఏప్రిల్లో సమావేశం నిర్వహించబోతున్నారని చెప్పింది మేము. ఈ రకంగా వీళ్ళు వ్యవహారం నడిపించినారని చెప్పింది మేము. అన్ని వివరాలు బయట పెట్టింది మేము. ఆంధ్రజ్యోతి ముందే చెప్పింది. ఎక్కడ చెప్పింది ఆంధ్రజ్యోతి?